మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దూలపల్లిలో అగ్ని ప్రమాదం జరిగిన ఎస్ఎస్వి ఫ్యాబ్ ప్లాస్ట్రో ఇండస్ట్రీలో మంటలు అదుపులోకి రావడం లేదు. ఫైర్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలు పొగ అదుపులోకి రావడం లేదు. అంతకంతకు ఎగిసిపడుతున్నాయి. థర్డ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. దాదాపు 5 గంటలుగా మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 6 ఫైర్ ఇంజన్లు 20 ట్యాంకర్లలో నీళ్లు తీసుకొచ్చి మంటలు అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, దూలపల్లి అగ్ని ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? ఇటీవల పారిశ్రామిక వాడకు సంబంధించి ఎస్ఎస్వి ఫ్యాబ్ ఇండస్ట్రీస్లో మధ్యాహ్నము అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 5 గంటల నుండి కూడా మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి. దాదాపు 3 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి మొత్తము ఈ ఫ్యాబ్ ఇండస్ట్రీకి సంబంధించి స్క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా థర్డ్ ఫ్లోర్ పైన వాటన్నిటిని కూడా డంప్ చేస్తుంటారు. సో అక్కడనే ఈ ఫైర్ అనేది స్టార్ట్ అయినట్లు ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తించారు. సో అక్కడ నుండి థర్డ్ ఫ్లోర్ నుండి కూడా మంటలు స్టార్ట్ అవ్వడము, అది కాస్త సెకండ్ ఫ్లోర్కి, దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ఫ్లోర్ కూడా మంటలు వ్యాపించాయి. దాదాపు 5 hours నుండి ఇటు అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు ఫైర్ ఇంజన్లతోటి వాటర్ స్ప్రే చేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ పనిచేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం మంటలు అదుపులోకి రాకపోవడము, ఎందుకంటే మొత్తం స్క్రాప్ అవ్వడంతో మంటలు ఇంకా కూడా ఎక్కువగా వ్యాపించడము, దాంతోపాటు దట్టమైన పొగలు కూడా పరిసరాల్లో అలుముకోవడంతో స్థానికంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ప్రస్తుతము భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ 3 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి మొత్తం కూడా ఆ స్క్రాప్ ఏదైతే ఉంటుందో, ఇండస్ట్రీకి సంబంధించిన వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం టాప్లో దాన్ని డంప్ చేయడము, అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. సో అది మెయిన్ రీజన్. అంటే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రము అధికారులు ఇప్పుడే దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలు మొత్తం కూడా అదుపులోకి వచ్చిన తర్వాత అగ్ని ప్రమాదం సంభవించడానికి మెయిన్ రీజన్ ఏంటి అనే దానిపైన అధికారులకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది అధికారులు కూడా ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. ప్రస్తుతానికి వాటర్ ట్యాంకర్స్తో పాటు ఇటు ఫైర్ సంబంధించిన ఫైర్ ఫైటర్స్ కూడా ఎక్కడికక్కడ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రాథమికంగా మాత్రము ఎస్ఎస్వి ఫ్యాబ్ ఇండస్ట్రీకి సంబంధించి అగ్ని ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం మాత్రము ఇప్పటికీ ప్రాథమికంగా కొంతవరకు అధికారులు అంచనా వేస్తున్న దాన్ని బట్టి షార్ట్ సర్క్యూట్ కారణంగానే చిన్నగా ఫైర్ స్టార్ట్ అయింది. అది ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం కూడా స్క్రాప్ అంటే వేస్ట్ మెటీరియల్ కాబట్టి వెంటనే అవన్నీ బర్న్ అవ్వడంతో ఒక్కసారిగా ఫైర్ అనేది హ్యూజ్గా మారింది, భారీ అగ్ని ప్రమాదంగా జరిగింది అనేది అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా మంటలు అదుపులోకి రాలేదు, ఇంకా ఆ మంటల తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది అనేది అధికారులు చెప్తున్నారు. మొత్తము థర్డ్ ఫ్లోర్ సంబంధించి కావచ్చు, సెకండ్ ఫ్లోర్, ప్రస్తుతము ఫస్ట్ ఫ్లోర్ కూడా మంటలు వ్యాపించిన క్రమంలో 3 ఫ్లోర్లు మొత్తం కూడా మంటలు వ్యాపించి ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ప్రస్తుతానికి ఈ ఎస్ఎస్వి ఫ్యాబ్ ఇండస్ట్రీస్ సంబంధించి అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన బిల్డింగ్ అసలు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ పాటిస్తుందా, ఫైర్ సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తుందా, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ప్రైమరీగా ప్రతి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనుకోవచ్చు, లేకపోతే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు, వాళ్ళకు కొన్ని ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ పాటించాల్సి ఉంటారు. సో ఈ ఇండస్ట్రీ పర్టికులర్గా ఇప్పుడు అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ పాటిస్తుందా లేదా అనేది కూడా ప్రస్తుతము అధికారులు ఆరా తీయడంతో పాటు అసలు ఆ బిల్డింగ్ సంబంధించిన పర్మిషన్లు అనుకోవచ్చు, లేకపోతే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నియమ నిబంధనలు అనుకోవచ్చు, వీటన్నిటిపైన ప్రస్తుతము అధికారులు ఆరా తీసే అవకాశం అయితే కనబడుతుంది. ఫస్ట్ అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఫైర్ సంబంధించిన అధికారులు ఇటు ఫైర్ ఫైటర్స్ చేస్తున్న సిచ్యువేషన్. ఇక ప్రాణ నష్టానికి సంబంధించి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి సరిగ్గా మధ్యాహ్నం అంటే 5 గంటల క్రితమే ఇది స్టార్ట్ అయింది. 5 గంటల నుండి కూడా నిర్విరామంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సో ఫైర్ స్టార్ట్ అయినప్పుడు అగ్ని ప్రమాదము ఎస్ఎస్వి ఫ్యాబ్ ఇండస్ట్రీస్ సంబంధించిన కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అందులో ఎవరు లేరు, అంటే ఎవరైతే కార్మికులు అందులో పనిచేసే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి ఇప్పటివరకు అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు, ప్రాణ నష్టము అనేది జరగలేదు. కానీ ఆస్తి నష్టం సంబంధించి మాత్రం ఎంత మేరకు జరిగింది అనేది మాత్రము మరి కాసేపట్లోనే అధికారులు దానిపైన కూడా బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అధికారులు మనకు చెప్తున్న దాన్ని బట్టి భారీ అగ్ని ప్రమాదంగానే దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మహా అంటే 1 గంట లేదా 2 గంటలు పూర్తి స్థాయిలో కూడా మంటల్ని అదుపులోకి తీసుకొస్తారు. సో ఫైర్ ఫైటర్స్ కూడా ఆ విధంగా ఫైట్ చేస్తారు. కానీ ఇక్కడ
చాలా వరకు ఫైర్ ఇంజన్లు అటు జీడిమెట్ల పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇతర ఏరియాస్ సంబంధించిన ఫైర్ ఇంజన్లను కూడా ఘటనా స్థలానికి రప్పించి ఫైర్ ఫైటర్స్ ఫైట్ చేస్తున్నారు. దాంతోపాటు వాటర్ ట్యాంకర్స్ని అడిషనల్గా తీసుకొచ్చి మంటల్ని పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా 4.5 hours 5 hours నుండి కూడా మంటలు అదుపులోకి రాలేదు అంటే ఆ అగ్ని ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అనేది మనము అర్థం చేసుకోవచ్చు. దీన్ని భారీ అగ్ని ప్రమాదంగానే అధికారులు పరిగణిస్తున్నారు. అట్ ది సేమ్ టైం చుట్టుపక్కల కూడా ఇతరేతర పారిశ్రామిక వాడ కాబట్టి పక్కనే ఇతరేతర కంపెనీస్ కూడా ఉన్నాయి. ముందుగా మంటలు పక్క వాటికి వ్యాపించకుండా, ఎందుకంటే థర్డ్ ఫ్లోర్లో ఇదే బిల్డింగ్ సంబంధించి థర్డ్ ఫ్లోర్ టాప్లో మంటలు అనేది స్టార్ట్ అయ్యాయి. ఆ బిల్డింగ్ మొత్తం కూడా అవి వ్యాపిస్తూ వస్తున్నాయి. కానీ ఇదే మంటలు పక్క బిల్డింగ్కి వ్యాపిస్తే ఖచ్చితంగా దాని తీవ్రత వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఫైర్ ఫైటర్స్ కూడా ప్రస్తుతము ఫైట్ చేసే విధానం కూడా మొత్తము ఆ బిల్డింగ్ సరౌండ్ చేశారు. బిల్డింగ్ సరౌండింగ్స్లో మొత్తం కూడా వాటర్ స్ప్రే చేయడము, ఇటు వాటర్ ట్యాంకర్స్తో పాటు ఫైర్ ఇంజన్లు కూడా ఎక్కడికక్కడ వాటర్ని మొత్తము ఆ బిల్డింగ్ 4 దిక్కుల్లో కూడా స్ప్రే చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే మంటలు కానీ పక్క బిల్డింగ్కి వ్యాపిస్తే ఖచ్చితంగా దాని తీవ్రత పెరుగుతుంది. అవి ఆ బిల్డింగ్స్ అన్ని కూడా పారిశ్రామిక వాడలు ఇండస్ట్రియల్ ఏరియాస్లో చాలా దగ్గరగా కన్స్ట్రక్ట్ అవి ఉంటాయి. కాబట్టి ఒకదాని నుండి ఇంకో దానికి మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇంకాస్త సమయం కూడా పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి అనే దానిపైన మొత్తం మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అధికారులు బ్రీఫ్ చేసే అవకాశం కనబడుతుంది. శ్రవంతి.